ఈ రోజు మరొక ఆలయంకు కూడా నేను దర్శించానండి. ఈ ఆలయం కూడా చిత్తూరు జిల్లాలోని నాగలాపురం అనే ఊర్లో ఉంది. ఈ ఆలయంలో వేదనారాయణ స్వామి కొలువై ఉన్నారు. సుమారుగా 1000 సంవత్సరాల క్రితం నాటి ఆలయం. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. తన తల్లి పేరైనటువంటి నాగమాంబ పేరు ఈ యొక్క ఊరికి పెట్టారు. ఇక వాడుకగా నాగలాపురంగా ఈ యొక్క ఊరిని పిలుస్తారన్నమాట. అయితే పురాణం ప్రకారం చూసినట్లయితే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం మొదటిసారిగా ఇక్కడే అవతరించారు అని చెప్తాడు. సోముడు అనే రాక్షసుని సంహరిస్తాడు మత్స్యావతారంలో శ్రీకృష్ణుడు. ఎందుకు సంహరిస్తాడు అంటే సోముడు వేదాలను బ్రహ్మదేవుడి దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోతాడు. మరి బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుతో వచ్చి మొరపెట్టుకోగా మత్స్యావతారంలో శ్రీ మహావిష్ణువు ఆ యొక్క రాక్షసుని సంహరించి ఆ వేదాలను ఈ నాగలాపురం అనే ఊరిలో బ్రహ్మదేవుడికి ఇచ్చాడు అని చెప్పేసి పురాణాల ప్రకారం మనకి తెలుస్తూ ఉంది. అయితే ఈ ఆలయాన్ని ప్రస్తుతం రెన్యువేషన్ చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయలు కట్టించినటువంటి ఈ ఆలయం 4 ప్రాకారాలతో ఎంతో పెద్ద ఆలయంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మెయిన్ ఏదైతే దేవుడు ఉన్నారో ఆ యొక్క ఆలయాన్ని మూసివేసి ఉన్నారు. మరి ఆ ప్రతిమగానే మరొక దేవుణ్ణి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అయితే ఆలయం అంతా కూడా రెన్యువేషన్లో ఉంది. తప్పకుండా దర్శించండి. నేను చూపించబోయే ప్రతి ఆలయం కూడా ఎంతో పురాతనమైనటువంటిది, చరిత్ర కలిగినటువంటి ఆలయాలు. ఇవన్నీ కూడా మనకి ఒకటే రూట్లో మనకి దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ ఆలయాలన్నింటినీ కలిపి నేను ఒక వీడియో మీకు చెప్తాను, ఎలా వెళ్ళాలి ఏంటి అని. తప్పకుండా దర్శించండి. మనం తిరుపతికి వెళుతూనే ఉంటాము. తిరుపతి నుండి మనకి చాలా నియర్ బై టెంపుల్స్ అన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా దర్శించండి.